Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఒక ఐవీఎఫ్ ద్వారా వెళ్ళేటప్పుడు కపుల్ వాళ్ళకు పిండం వాళ్ళ గర్భసంచిలో పెట్టిన తర్వాత 15 రోజుల తర్వాత టెస్ట్ జరుగుతుందండి, బ్లడ్ టెస్ట్. పాజిటివా నెగిటివా అని చెప్పేసి. పాజిటివ్ అన్న వెంటనే ఇట్ ఈస్ గుడ్ న్యూస్. కానీ ఆ తర్వాత కూడా మేము స్కాన్కి డేట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ తర్వాత. అక్కడి నుంచి రియల్ స్టోరీ స్టార్ట్స్. అంటే ఇప్పుడు ఎవరికైనా ఐవీఎఫ్ పాజిటివ్ వస్తే అయిపోదండి, లాస్ట్ వరకు వెళ్ళి మంచిగా హెల్తీ బేబీ చేతికి అందడమే ట్రూ సక్సెస్ అనమాట, మనకైనా ఆర్ ఈవెన్ ఫర్ ద కపుల్ యాజ్ సచ్. సో దీంట్లో రేర్గా జరిగే సమ్ కాంప్లికేషన్స్ దట్ విచ్ ఆర్ వెరీ రేర్, అవి నేను ఇవాళ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సమ్ టైమ్స్ మనం ఎంబ్రియోని యూట్రస్లో డ్రాప్ చేస్తాము, కానీ కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉన్నా లేదా అబ్నార్మల్ ఎన్వైర్న్మెంట్ ఉన్నా ఆ పిండం లోపల మూవ్ అయ్యి ట్యూబ్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ కూర్చోవచ్చు. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది మీరు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అన్నది మాత్రమే తెలుస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎంబ్రియో మీ బాడీలో అతుక్కుంది అని తెలుస్తుంది. కానీ లొకేషన్ ఎక్కడుంది అంటే ఆ పిండం వెళ్ళి ఎక్కడ అతుక్కుంది అనేది మాత్రం మీరు స్కాన్లో మాత్రమే తెలుసుకోగలరు. అది కూడా అదే రోజు తెలుసుకునే అవకాశం ఉండదు. మీ బీటా హెచ్సిజీ అని బ్లడ్ టెస్ట్ చేస్తారు కదండి, ఆ వాల్యూస్ కనీసం 1500 యూనిట్స్ కంటే ఎక్కువ పోయినప్పుడు మీకు స్కాన్లో బేబీ సంచి కనపడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఐవీఎఫ్లోనే ఉంటుందా, ఐవీఎఫ్ వల్లే వస్తుందా అంటే నో, టోటలీ ఫాల్స్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడము, ఈవెన్ నార్మల్గా న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇది ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్లో కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ కంటే ఐవీఎఫ్లో మీకు ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఐవీఎఫ్లో కూడా 0%, కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం, అసలు ఎప్పుడూ జరగదు అన్నదైతే లేదు ఈ ఈవెంట్. సెకండ్ వచ్చేసి ఇంకేం జరగచ్చు అంటే ఇప్పుడు ఎంబ్రియోస్ మీరు ఎన్ని పెట్టుకుంటున్నారు, కొంతమంది ఒకటే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కొంతమంది 2 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కొంతమంది 3 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అండ్ కొంతమంది Day 3 ఎంబ్రియోస్ పెట్టుకుంటారు, కొంతమంది Day 5 ఎంబ్రియోస్ పెట్టుకుంటారు. లెట్స్ సే ఒక Day 5 ఎంబ్రియో పెట్టుకున్నారు, మీరు 1 ఎంబ్రియో పెట్టుకున్నారు అనుకోండి. రేర్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఆ Day 5 ఎంబ్రియో మీ గర్భసంచిలో వేసిన తర్వాత డివైడ్ అవ్వచ్చు, అంటే ఒక పిండం డివైడ్ అయ్యి మీకు ట్విన్స్ రావడం. ఇలా జరిగినప్పుడు మీ మాయ షేరింగ్లో ఉందా, అంటే ఒకటే మాయ 2 బేబీస్కి షేరింగ్లో ఉందా బ్లడ్ సప్లై, లేదా సపరేట్ మాయ ఉన్నాయా, లేదా ఆ 2 బేబీస్ మధ్యలో మనకు మెంబ్రెయిన్ సపరేటింగ్ డివైడింగ్ మెంబ్రెయిన్ ఉందా లేదా, ఇవన్నీ ఎలా డిపెండ్ అవుతాయంటే ఏ టైంలో ఎంబ్రియో డివైడ్ అయింది అని. ఎంత అర్లీగా డివైడ్ అయితే వాటికి ప్లాసెంటా మాయ షేరింగ్ అన్నది ఉండదు, వాటి ఓన్ సపరేట్, అంటే ఈచ్ బేబీకి సపరేట్ మాయ ఉంటుంది. కానీ లేట్గా వెళ్ళే కొద్దీ డివైడ్ అయింది అంటే మాయ షేరింగ్ రావడం, లేదా ఒకటే సంచిలో 2 బేబీలు కూర్చోవడం. అండ్ ఎక్స్ట్రీమ్లీ రేర్, ఐ థింక్ మోస్ట్ గైనకాలజిస్ట్ అసలు వాళ్ళ లైఫ్ టైంలో చూసి ఉండకపోవచ్చు కేసెస్, సైమీస్ ట్విన్స్, అంటే అతుక్కొని పుడతారు బేబీస్, అంటే వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ లేట్ డివిజన్ అనమాట. సో ఇట్లా సైమీస్ ట్విన్స్, ఇవన్నీ నేను చెప్పిన ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం లేదా ఈ డివిజన్ ఆఫ్ ఎంబ్రియో, ఇవన్నీ దీస్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ రేర్ సిచ్యువేషన్స్ అండి. ది ఐవీఎఫ్లో వీ డూ కమ్ అక్రాస్. కానీ ఇవి ఎప్పుడు మనకు బయటపడతాయంటే స్కాన్ చేసినప్పుడు. అండ్ ఇంకొక ఎంటిటీ వచ్చేసి హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ. హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటే వెన్ వీ పుట్ 2 ఎంబ్రియోస్ ఇన్ ద యూట్రస్, 2 ఎంబ్రియోస్ మీ గర్భసంచిలో పెట్టినప్పుడు పాజిటివ్ అని తెలిసిన తర్వాత స్కాన్కి డేట్ ఇస్తాం కదండి. స్కాన్లో ఏమవుతుందంటే మనం చూసేది వాటిలో ఒక పిండం గర్భసంచిలో అతుక్కుంటుంది, ఇంకొకటి వెళ్ళి ట్యూబ్లో అతుక్కుంటుంది. దీన్ని మనం హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే 2 డిఫరెంట్ సైట్స్లో ఒకటే టైం ప్రెగ్నెన్సీ నడుస్తూ ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఓన్లీ ఆప్షన్ ట్యూబ్లో ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ, మనం దాన్ని ఆపేయాలి అంటే మెడికేషన్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు అండి, ఎందుకంటే మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆపడానికి ప్రెగ్నెన్సీ, ఈ యూట్రస్లో ఉన్న ప్రెగ్నెన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక్కటే ఆప్షన్ ఇస్ ట్యూబ్ని తీసేయడం, సర్జరీకి వెళ్ళి అది తీసేసిన తర్వాత సపోర్ట్ని మాత్రం కంటిన్యూ పెట్టాలి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేవ్ అవుతుంది లోపల యూట్రస్లో ఉన్న ప్రెగ్నెన్సీ, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 డిస్టర్బ్ అవుతాయండి. దట్ ఈస్ అన్ఫార్చునేట్. దెన్ ట్రీట్మెంట్ మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 రేర్ ఈవెంట్స్ ఎవరికైనా జరగచ్చు, బట్ దీస్ ఆర్ నార్మలీ క్వైట్ రేర్ ఇన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.